అటెన్షన్ ఆన్లైన్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ వల్ల మరియు ఇల్లీగల్ ట్రేడింగ్ యాప్స్ వల్ల కొన్ని వేల సైబర్ క్రైమ్ కేసులు అనేవి రిజిస్టర్ అయ్యాయి. అలా రిజిస్టర్ అయ్యి ఇప్పుడు కొన్ని వేల బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్లో ఉన్నాయి. ఆ సైబర్ క్రైమ్ కేసులు లోకల్గా నమోదై ఉంటే ఎలాగోలా డీల్ చేసుకుంటారు. కానీ ఒకటి బీహార్లో, ఒకటి గుజరాత్లో ఇలా త్రూ అవుట్ ఇండియా రిజిస్టర్ అయ్యాయి. వాటిని అక్కడికి వెళ్ళి ఎలా డీల్ చేసుకోవాలో తెలియక చాలామంది ఆ అకౌంట్స్ని అలానే వదిలేశారు. నేను ఒక 4-5 వీడియోలు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ గురించి చేశాను. నాకు కొన్ని వందల కాల్స్, మెసేజెస్ వచ్చాయి. నేను వాళ్ళందరికీ ఫ్రీగానే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశాను. కానీ ఇప్పుడు ఇంకా నాకు కాల్స్, మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళ మెంటాలిటీ అంతా ఒకటే. వీళ్ళు సింగిల్ రూపీ కూడా లీగల్ కన్సల్టేషన్ కింద పే చేసేందుకు రెడీగా లేరు. వీళ్ళందరూ లీగల్ సర్వీస్ని ఫ్రీగా పొందాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను వీళ్ళందరి కాల్స్కి, మెసేజెస్కి రిప్లై ఇస్తూ టైం అనేది వేస్ట్ చేసుకోలేను. అందువలన ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోలో బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిన తర్వాత మీరు ఎలా అన్ఫ్రీజ్ చేయించుకోవాలను అనే విషయాన్ని వివరంగా తెలియజేస్తాను. ఫస్ట్ మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ అనేది రెడీ చేసుకోండి. ఎప్పుడైతే సైబర్ క్రైమ్ కేసు అయి ఉంటుందో అప్పుడు బ్యాంక్ వాళ్ళు మీకు అక్నాలజ్మెంట్ ఇస్తారు. అక్నాలజ్మెంట్ ప్రకారం డిస్ప్యూటెడ్ అమౌంట్ అని ఉంటుంది. ఆ డిస్ప్యూటెడ్ అమౌంట్ని రిక్వెస్ట్ లెటర్లో మెన్షన్ చేయండి. బ్యాంక్కి ఏం చెప్తారంటే రిక్వెస్ట్ లెటర్లో మీరు డిస్ప్యూటెడ్ అమౌంట్ని లీన్లో పెట్టాలి, అంతేగాని మీరు బ్యాంక్ అకౌంట్ని పూర్తిగా ఫ్రీజ్ చేయకూడదని చెప్పేసి మీరు రిక్వెస్ట్ లెటర్లో పెట్టండి. అంతేకాకుండా రీసెంట్గా రాజస్థాన్ హైకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది, సయ్యద్ సర్ఫరాజ్ వర్సెస్ ఆర్బీఐ కేసు. ఆ కేసుని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఒక జడ్జిమెంట్ వస్తుంది. మీరు ఆ రిక్వెస్ట్ లెటర్తో పాటు ఆ జడ్జిమెంట్ని కూడా బ్యాంక్ అఫీషియల్ మెయిల్కి పంపించండి. బ్యాంక్ కానీ యాక్షన్ తీసుకొని మీ బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ నుంచి రిలీజ్ చేస్తే ఇక్కడతో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. అలా కాకుండా రిలీజ్ చేయలేదంటే మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆర్బీఐ అంబుడ్స్మెన్కి కంప్లైంట్ చేయండి. గూగుల్లో ఆర్బీఐ అంబుడ్స్మెన్ అని టైప్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ని ఫాలో అయ్యి మీరు కంప్లైంట్ అనేది చేయండి. ఆర్బీఐ అంబుడ్స్మెన్ కానీ యాక్షన్ తీసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ అనేది రిలీజ్ అయిపోద్ది. అలా కాలేదనుకోండి, మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీరు పోలీసుల దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. ఎన్ఓసి తీసుకోవాలంటే ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ఎక్కడైతే సైబర్ క్రైమ్ కేసు అయిందో అక్కడ పోలీసుల నుంచి మీరు ఎన్ఓసి అనేది తీసుకోవాలి. అది కూడా కాలేదనుకోండి, మీకు ఇంకా మిగిలిన మార్గం ఏంటంటే త్రూ కోర్టు. ఎక్కడైతే సైబర్ క్రైమ్ కేసు అయిందో ఆ జ్యూరిస్డిక్షన్లోని మ్యాజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేసి మీరు కోర్టు ఆర్డర్స్ తెచ్చుకోవాలి. అలా కాకుండా డైరెక్ట్గా హైకోర్టులో కూడా వేయచ్చు. అలా కోర్టు ఆర్డర్స్ తెచ్చుకొని మీరు మీ బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ నుంచి రిలీజ్ చేయించుకోవచ్చు. ఈ వీడియో కానీ వైరల్ అయితే ఈ ఇష్యూకి సంబంధించి నాకు వచ్చే కాల్స్, మెసేజెస్ నుంచి నాకు రిలీఫ్ వస్తుంది.